Very good morning, students. In today's class, I am going to explain about chemical properties of alkanes. So, మనం కెమిస్ట్రీ సెకండ్ సెమిస్టర్ పేపర్లో ఫస్ట్ యూనిట్ అమ్మ కార్బన్ సిగ్మా బాండ్. సో ఇందులో మనం ఆల్కేన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్లో ఆల్కేన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. అందులో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఆల్కేన్స్ యొక్క ప్రిపరేషన్స్ చూడడం జరిగింది. సో ఇవాళ క్లాస్లో కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్ గురించి చూద్దాం. సో అసలు ఆల్కేన్స్ అనేవి ఎలాంటి రియాక్షన్స్లోకి పార్టిసిపేట్ చేస్తాయి అంటే, సో ఇక్కడ ఉన్న ఆల్కేన్స్లో ఉన్న కార్బన్ అనేది, సపోజ్ ఈథేన్ని తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్ కింద. సో ఈథేన్ని ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే, సో ఇప్పుడు ఈథేన్లో ఉన్న ఈ కార్బన్ అనేది, నాట్ ఓన్లీ ఈథేన్, ఎనీ హైడ్రోకార్బన్, అందులో ఆల్కేన్స్ తీసుకుంటే, సో ఆల్కేన్స్లో ఉన్న ఏ కార్బన్ అయినా కూడా ఏంటంటే సాచురేటెడ్ కార్బన్ అవ్వడం వల్ల సో ఈ పారాఫిన్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఎక్స్ట్రీమ్లీ స్టేబుల్ అవుతున్నాయి అండ్ ఇనట్. స్టేబుల్ అండ్ ఇనట్. సో ఇనట్ అంటే ఎలాంటి రియాక్షన్స్లోకి ఇన్వాల్వ్ అవ్వట్లేదంట. సో దీనికి కారణం ఏంటమ్మా, ఇక్కడ ఉన్న కార్బన్ అనేది సాచురేటెడ్ కార్బన్ అవ్వడం వల్ల అంటున్నారు. సో ఎందువల్ల అలా అంటున్నారు అంటే, ఇక్కడ ప్రజెంట్ అయిన బాండ్స్ ఎలాంటి బాండ్స్ అంటే సి సింగిల్ బాండ్ సి ఒకటి ఉంది, ఇందులో సి సింగిల్ బాండ్ హెచ్ ఒకటి ఉంది. సో ఇప్పుడున్న బాండ్స్ అన్నీ ఏంటమ్మా చూస్తే ఏ హైడ్రోకార్బన్ అయినా తీసుకోండి, ఆల్కేన్స్ ఏ ఆల్కేన్ తీసుకున్నా కూడా అందులో ఏ బాండ్స్ ఉంటాయంటే సి సింగిల్ బాండ్ సి ఒకటి ఉంటుంది, సి సింగిల్ బాండ్ హెచ్ ఒకటి ఉంటుంది. సో ఇలాగ ఉన్న ఈ బాండ్స్లో వీటి మధ్యలో ఉన్న ఎలక్ట్రోనెగటివిటీ కనుక చూస్తే, ఈ రెండింటి యొక్క కార్బన్ది అండ్ హైడ్రోజన్ది, సో ఈ రెండింటి యొక్క ఎలక్ట్రోనెగటివిటీస్ అనేవి ఆల్మోస్ట్ ఎలా ఉంటున్నాయి అంటే సిమిలర్గా ఉంటున్నాయి. సో కార్బన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ 2.0 ఉంటే హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ 2.1 ఉంటుంది. అంటే ఏమవుతున్నాయంటే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటున్నాయి. సో వాటి రెండింటి మధ్యన ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది ఏమీ లేదు. సో ఏమీ లేకపోవడం వల్ల సో ఈ రెండింటి మధ్యన ప్రజెంట్ అయి ఉన్న బాండ్ అనేది స్ట్రాంగ్ బాండ్ అవుతుంది, నాన్ పోలార్ బాండ్ అవుతుంది. ఓకేనమ్మా, ఈ కార్బన్ బాండ్ అనేది నాన్ పోలార్ బాండ్. కార్బన్ హైడ్రోజన్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది ఉంది, చాలా తక్కువగా ఉంది. సో ఇది కూడా ఆల్మోస్ట్ మనకి ఏమవుతుందంటే నాన్ పోలారే అవుతుంది. సో ఇక్కడ ఉన్న ప్రజెంట్ అయిన బాండ్స్ అన్నీ కూడా ఏంటంటే సిసి బాండ్ సిహెచ్ బాండ్ రెండు కూడా ఏ బాండ్స్ అంటే స్ట్రాంగ్ బాండ్స్ అవ్వడం వల్ల, నాన్ పోలార్ బాండ్స్ అవ్వడం వల్ల సో ఇవి ఏమవుతున్నాయి అంటే స్టేబుల్ అండ్ ఇనట్ అవుతున్నాయి. అంటే వీటి మీద ఏదైనా మనం రియేజెంట్స్ ఏమైనా వేసినప్పుడు, అంటే ఎలక్ట్రోఫిలిక్ రియేజెంట్స్ కానీ, న్యూక్లియోఫిలిక్ రియేజెంట్స్ కానీ, యాసిడ్స్ కానీ, ఆల్కలీస్ కానీ, ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ కానీ ఏవైనా వేస్తే ఇవి ఈ ఆల్కేన్స్ అనేవి ఎలాంటి ఎఫెక్ట్ చూపించమన్నమాట. దీస్ ఆర్ అన్ఎఫెక్టెడ్ బై యాసిడ్స్, ఆల్కలీస్ అండ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. సో మరి ఎలాంటి రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి, ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తాయి రియాక్షన్స్లోకి అంటే హై టెంపరేచర్స్ని యూజ్ చేసినప్పుడు. ఓకేనమ్మా, మనం ఏమైనా హై టెంపరేచర్స్ని యూజ్ చేసినప్పుడు లేదా లో టెంపరేచర్స్ అయితే కనుక సో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైట్ కానీ సో ఇందులో మనకి ఏం జరుగుతున్నాయంటే రియాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. సో ఎప్పుడు జరుగుతాయమ్మా, సో ఆల్కేన్స్ అనేవి ఎప్పుడు రియాక్ట్ అవుతాయి అంటే కొన్ని కండిషన్స్ మాత్రమే. మనం హై టెంపరేచర్స్ యూజ్ చేస్తున్నప్పుడు మాత్రమే మనకి ఏమవుతున్నాయంటే కొన్ని రియాక్షన్స్లోకి పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆ రియాక్షన్స్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో ఎలాంటి రియాక్షన్స్లోకి ఇన్వాల్వ్ అవుతున్నాయమ్మా ఆల్కేన్స్ అనేవి? సో ఓన్లీ హై టెంపరేచర్స్ యూజ్ చేసినప్పుడు, అదే లేదా లో టెంపరేచర్స్ అయితే కనుక మనకి సో లైట్ ప్రజెన్స్లో కానీ సో ఇలాంటి కండిషన్స్లో మనకి ఏమవుతున్నాయి అంటే ఇవి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లోకి ఇన్వాల్వ్ అవుతున్నాయి. సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో అసలు సబ్స్టిట్యూషన్ అంటే ఏంటంటే, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, these are the reactions in which an atom or group is replaced by the another atom or group. సో అలాంటి రియాక్షన్స్ని ఏమంటారు అంటే సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటారు. ఇక్కడ ఆల్కేన్స్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ హైడ్రోజన్ యాటమ్ ప్లేస్లో ఇంకొక యాటమ్ కానీ లేదా గ్రూప్ కానీ వచ్చి సబ్స్టిట్యూట్ అయితే సో అలాంటి రియాక్షన్స్ని ఏమంటారు అంటే సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని చెప్పి అంటారు ఆల్కేన్స్లో. ఓకేనమ్మా, అంటే ఆల్కేన్స్లో ఇప్పుడు సపోజ్ ఇక్కడ సిహెచ్ ఇక్కడ ఉన్న ఈ హైడ్రోజన్ ఉంది కదా, సో ఈ హైడ్రోజన్ ప్లేస్లో ఇంకొక యాటమ్ కానీ
లేదా గ్రూప్ కానీ వచ్చి సబ్స్టిట్యూట్ అయితే అలాంటి రియాక్షన్స్ని సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటారు. సో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్కి ఫర్దర్ ఎగ్జాంపుల్స్గా మనకి ఏముంటాయి అంటే హాలోజినేషన్ రియాక్షన్ అనేది సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అమ్మ. అదేవిధంగా సల్ఫోనేషన్ రియాక్షన్ కూడా మనకి సబ్స్టిట్యూషన్ రియాక్షనే. అదేవిధంగా నైట్రేషన్ రియాక్షన్ కూడా మనకి సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సో ఇంకా అదర్ ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయమ్మా. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనకి కెమిస్ట్రీ సెకండ్ సెమిస్టర్ పేపర్లో హాలోజినేషన్ రియాక్షన్ మాత్రమే మన సిలబస్లో ఇవ్వడం జరిగింది. సో హాలోజినేషన్ రియాక్షన్ అంటే ఏంటో చూద్దాం. సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లోకి ఇన్వాల్వ్ అవుతాయి. అందులో హాలోజినేషన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సో ఇక్కడ హాలోజినేషన్ అంటే ఏంటంటే ఆల్కేన్లో ఒక హైడ్రోజన్ ప్లేస్లో ఒక హాలోజన్ వచ్చి సబ్స్టిట్యూట్ అవ్వడాన్నే హాలోజినేషన్ రియాక్షన్ అని చెప్పి అంటారు. ఓకేనమ్మా. రిప్లేస్మెంట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ బై హాలోజన్. సో దాన్ని ఏమంటారు అంటే హాలోజినేషన్ రియాక్షన్ అని చెప్పి అంటారు. సో ఎప్పుడు ఎలా జరుగుతుంది అంటే ఈ రియాక్షన్ హాలోజినేషన్ రియాక్షన్ అనేది ఏ మెకానిజంని ఫాలో అవుతుంది అంటే ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ని ఫాలో అవుతుంది అన్నమాట. ఫ్రీ రాడికల్ రియాక్షన్, ఫ్రీ రాడికల్ మెకానిజం ద్వారా ఈ హాలోజినేషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. సో ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి అండ్ ఈ మెకానిజం ఫస్ట్ రియాక్షన్ వేస్తున్నానమ్మా. సో హాలోజినేషన్ అంటున్నాం. హాలోజినేషన్ అంటే ఏం చేయాలి అంటే క్లోరిన్ వేస్తున్నాం. సో ఇలాంటి రియాక్షన్స్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆల్కేన్స్లో ఏ రియాక్షన్స్ జరగాలి అన్నా కూడా ఎలా జరుగుతున్నాయని చెప్పుకున్నాము. ఎయిదర్ హై టెంపరేచర్స్ అన్నా యూస్ చేయాలి లేదా ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ అయినా జరగాలి. ఓకేనమ్మా. రియాక్షన్స్ అన్నీ కూడా మనకి ఎక్కడ జరుగుతున్నాయి? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ ఆర్ ఇన్ డార్క్ అయితే గనక హై టెంపరేచర్స్ని యూస్ చేయాలి. సో ఈ రకంగా జరుగుతున్నాయి. హాలోజినేషన్ రియాక్షన్ అనేది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ అనేది మనకు జరుగుతుంది. సో Hnu. సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ జరుగుతుంది రియాక్షను. సో ఇప్పుడు ఇందులో నుంచి ఒక హైడ్రోజన్ ఇక్కడ ఉన్న ఒక Clని తీసుకుని HCl ఎలిమినేట్ అయ్యి CH3Cl అనేది వస్తుంది. అగైన్ ఇది Cl2 హాలోజన్తో రియాక్ట్ అయ్యి అగైన్ ఇందులోంచి ఒక హైడ్రోజన్ ఇక్కడ ఉన్న HCl ఎలిమినేట్ అయ్యి మనకి CH2Cl2 వస్తుంది. డైక్లోరోమిథిలిన్ వస్తుందమ్మా. నెక్స్ట్ వన్ అగైన్ క్లోరినేషన్ జరుగుతుంది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్. సో అగైన్ HCl ఎలిమినేట్ అయ్యి మనకి క్లోరోఫామ్ అనేది ఫామ్ అయింది CHCl3. అగైన్ ఇది కూడా మళ్ళీ ఏం జరుగుతుందంటే హాలోజినేషన్ జరుగుతుంది. HCl ఎలిమినేట్ అయ్యి మనకి CCl4 అనేది ఫామ్ అవుతుంది, కార్బన్ టెట్రాక్లోరైడ్. సో ఈ రకంగా మనకి హాలోజినేషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఈ రియాక్షన్ అనేది ఇక్కడ ఒకదాంతో ఆగదు. ఓకేనమ్మా. సో ఇక్కడ మిథైల్ క్లోరైడ్ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత వెంటనే ఆగిపోవడం జరగట్లా. ఇంకా క్లోరిన్స్ని తీసుకుని ఇది ఏం జరుగుతుందంటే రియాక్షన్ అనేది కంటిన్యూస్గా ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ రియాక్షన్ ఏ మెకానిజంని ఫాలో అవుతూ జరుగుతుంది అంటే ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ని ఫాలో అవుతూ ఆ రియాక్షన్ మెకానిజంని ఫాలో అవుతూ జరుగుతుంది. ఎందువల్ల అంటే సో ఇక్కడ మనకి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ జరుగుతుంది కాబట్టి. ఓకేనమ్మా. సో దీని మెకానిజం చూద్దాం. ఈ రియాక్షన్ హాలోజినేషన్ రియాక్షన్ యొక్క మెకానిజంని చూద్దాం అమ్మా. సో హాలోజినేషన్ రియాక్షన్ అనేది ఎక్కడ జరుగుతుందన్నామమ్మా? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ కానీ లేదా సో ఈ రియాక్షన్ అనేది మనకి 3 స్టెప్ రియాక్షన్స్లో జరుగుతుంది. సో ఏ మెకానిజంని ఫాలో అవుతుందన్నానమ్మా? ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ని ఫాలో అవుతుంది. సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ద్వారా ఈ రియాక్షన్ అనేది మనకు జరుగుతుంది, హాలోజినేషన్ రియాక్షన్ అనేది. సో ఎనీ ఫ్రీ రాడికల్ రియాక్షన్ మనకి ఫ్రీ రాడికల్ రియాక్షన్స్ అనేవి జరగాలి అంటే కండిషన్స్ ఏంటంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ అయినా జరగాలి, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ అయినా జరగాలి రియాక్షన్స్, లేదు అంటే C2H5 టెట్రా ఇథైల్ లెడ్ దగ్గరైనా, లేదు అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్స్.
ఇంకెక్కడ జరుగుతాయమ్మా రియాక్షన్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్. సో ఈ 3 కండిషన్స్లో మాత్రమే మనకి ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఫస్ట్ మెకానిజం చూద్దాం, ఏ రకంగా ఇవి జరుగుతున్నాయి అంటే, ఈ రియాక్షన్ జరగాలి అంటే మనకి 3 స్టెప్స్లో జరుగుతుంది. ఏంటా 3 స్టెప్స్ అంటే, ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి చైన్ ఇనీషియేషన్ స్టెప్, సెకండ్ వన్ చైన్ ప్రొపగేషన్ స్టెప్ అండ్ థర్డ్ వన్ చైన్ టెర్మినేషన్. ఓకేనమ్మా. సో ఈ రియాక్షన్స్ జరగాలి అంటే మొత్తం ఓవరాల్గా మనకి 3 స్టెప్ మెకానిజం ద్వారా జరుగుతుంది. ఏంటా 3 స్టెప్ మెకానిజం అంటే, చైన్ ఇనీషియేషన్, చైన్ ప్రొపగేషన్ అండ్ చైన్ టెర్మినేషన్. సో హాలోజినేషన్ రియాక్షన్ అమ్మా వేసేది. సో హాలోజినేషన్లో ఫస్ట్ స్టెప్ చైన్ ఇనీషియేషన్. సో చైన్ ఇనీషియేషన్ అనేది ఏ రకంగా జరుగుతుంది అంటే, Cl2ని తీసుకుంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ ఎనర్జీని ఇది తీసుకుని Cl రాడికల్ ప్లస్ Cl రాడికల్. సో ఈ రకంగా మనకి 2 రాడికల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చిన ఈ రాడికల్స్ అనేవి మనకి నెక్స్ట్ స్టెప్లో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. సో స్టార్టింగ్ చైన్ అంటూ మనకి ఏమైందంటే ఇనీషియేట్ అయ్యి ఫస్ట్ ఫ్రీ రాడికల్ జనరేషన్ అయితే అయ్యింది. సో ఫ్రీ రాడికల్స్ అనేవి వచ్చాయి. సో ఓన్లీ ఫ్రీ రాడికల్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైటే జరుగుతాయా అంటే, మనం ఇంకా కండిషన్స్ చెప్పుకున్నాం. ఏంటవి? టెట్రా ఇథైల్ లెడ్ కానీ లేదా ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ కానీ. ఓకేనమ్మా. సో ఏంటవి? టెట్రా ఇథైల్ లెడ్, C2H5 4 టైమ్స్ లెడ్. సో ఈ రకంగా కూడా జరగచ్చు. సో ఇందులో నుంచి మనకి ఏం జరుగుతుందంటే, C2H5 రాడికల్ ప్లస్ లెడ్. సో ఇది ఏమవుతుందంటే, ఇక్కడ ఒక రాడికల్ జనరేషన్ అనేది జరిగింది. సో దీని ద్వారా కూడా మనకి రియాక్షన్ అనేది జరగచ్చు. అంటే ఈ C2H5 అనేది ఫర్దర్గా ఇక్కడ వచ్చిన C2H5 రాడికల్ అనేది Cl2తో రియాక్ట్ అయ్యి C2H5Cl అనేది ఒకటి ఎలిమినేట్ అయ్యి Cl రాడికల్ ఉంటుంది. ఓకేనమ్మా. ఈ రకంగా కూడా మనకి Cl రాడికల్ జనరేషన్ అనేది జరగచ్చు. లైట్ ఉంటే సో ఈ రకంగా డైరెక్ట్గా జరుగుతుంది. లేదు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మనం ఏం చేస్తున్నామమ్మా, ఇక్కడ టెట్రా ఇథైల్ లెడ్ యూస్ చేస్తే అందులోంచి వచ్చిన ఇథైల్ రాడికల్ అనేది క్లోరిన్తో రియాక్ట్ అయ్యి ఇథైల్ క్లోరైడ్ అనేది ఎలిమినేట్ అయ్యి క్లోరిన్ రాడికల్ అనేది జనరేట్ అవ్వచ్చు. లేదు ఇంకొక కండిషన్ ఏంటంటే, పెరాక్సైడ్స్ని యూస్ చేయడం ద్వారా. సో పెరాక్సైడ్స్ అంటే నేను బెంజాయిల్ పెరాక్సైడ్ని యూస్ చేస్తున్నాను. C6H5CO O C డబల్ బాండ్ O C6H5. మనకి ఎప్పుడు కూడా O లింకేజ్ ఉంటే పెరాక్సీ లింకేజ్ అని చెప్పి అంటారు. సో ఇప్పుడు ఈ పెరాక్సైడ్ బెంజాయిల్ పెరాక్సైడ్ని తీసుకుంటే సో అది కూడా ఏం చేస్తుందంటే, మనకి ఇక్కడ బాండ్ బ్రేక్ అయ్యి ఇదొక రాడికల్ కింద స్ప్లిట్టింగ్ అనేది జరిగి 2C6H5 C డబల్ బాండ్ O రాడికల్ వస్తుంది. ఇందులో నుంచి ఫర్దర్గా C6H5 C డబల్ బాండ్ O ఉంది కదమ్మా. సో ఇక్కడ బాండ్ బ్రేక్ అయ్యి CO2 ఎలిమినేట్ అయ్యి C6H5 రాడికల్ అనేది ఇక్కడ వస్తుంది. ఏమొచ్చింది? ఇక్కడ బెంజీన్ రాడికల్ అనేది వచ్చింది. సో CO2 అనేది ఎలిమినేట్ అవుతుంది. ఇక్కడ వచ్చిన ఈ బెంజీన్ రాడికల్ అనేది క్లోరిన్తో రియాక్ట్ అయ్యి మనకి C6H5Cl ఎలిమినేట్ అయ్యి Cl రాడికల్ జనరేట్ చేయొచ్చు. సో ఏదైనా కానీ మొత్తం ఈ 3 స్టెప్స్లో సో చైన్ ఇనీషియేషన్ స్టెప్లో ఫస్ట్ ఏం జరగాలి? ఫస్ట్ అంటూ మనకి క్లోరిన్ రాడికల్ అంటే హాలోజన్ రాడికల్ అనేది జనరేట్ అవ్వాలి. సో హాలోజన్ రాడికల్ జనరేట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఉన్న పాసిబిలిటీ మనకి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్. సో ఈ రకంగా జనరేట్ అవుతుంది. కానీ కొన్ని కేసెస్లో ఏం జరుగుతుందంటే, మనం టెట్రా ఇథైల్ లెడ్ని కనుక వేస్తే సో అందులో నుంచి ఇథైల్ రాడికల్ అనేది ఫర్దర్గా క్లోరిన్తో రియాక్ట్ అయ్యి ఇథైల్ క్లోరైడ్ ఎలిమినేట్ అయ్యి క్లోరిన్ రాడికల్ జనరేట్ చేయొచ్చు. ఇదొకటి. అండ్ నెక్స్ట్ లేదా బెంజైల్ పెరాక్సైడ్ని తీసుకుంటే, ఓకేనమ్మా. సో ఏం తీసుకున్నాను? బెంజైల్ పెరాక్సైడ్ని తీసుకుంటే అందులో నుంచి సో బెంజాయిల్ రాడికల్ వచ్చి అది ఫర్దర్గా CO2ని ఎలిమినేట్ చేయగా బెంజీన్ రాడికల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయిన బెంజీన్ రాడికల్ హాలోజన్తో రియాక్ట్ అయ్యి సో క్లోరైడ్తో రియాక్ట్ అయ్యి బెంజైల్ క్లోరైడ్ ఎలిమినేట్ అయింది. అండ్ నెక్స్ట్ క్లోరిన్ రాడికల్ అనేది జనరేట్ అవ్వడం జరిగింది. సో ఈ రకంగా మనకి క్లోరిన్ రాడికల్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. ఇదంతా కూడా చైన్ ఇనీషియేషన్. సో ఈ 3 స్టెప్స్లో ఏం చేసినా కూడా మనకి ఏమవుతుందంటే, చైన్ అనేది అసలంటూ ఇనీషియేట్ అయ్యి ఏ రియాక్షన్లో చూసినా కూడా మనకి ఏమొచ్చిందంటే
క్లోరిన్ రాడికల్ అనేది జనరేట్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ స్టెప్ చైన్ ప్రొపగేషన్. సో ఈ స్టెప్లో వచ్చిన క్లోరిన్ రాడికల్ అనేది చైన్ ప్రొపగేషన్. సో ఫస్ట్ స్టెప్లో వచ్చిన క్లోరైడ్ రాడికల్ అనేది మీథేన్తో రియాక్ట్ అయ్యి మిథైల్ క్లోరైడ్ని హైడ్రోజన్ రాడికల్ని జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇందులోంచి వచ్చిన ఈ హైడ్రోజన్ రాడికల్ ఫర్దర్గా ఇంకొక క్లోరిన్తో రియాక్ట్ అయ్యి అగైన్ HCl ఒకటి ఎలిమినేట్ అయ్యి Cl రాడికల్ వస్తుంది. ఈ Cl రాడికల్ మళ్ళీ ఏం జరుగుతుందంటే మీథేన్తో రియాక్ట్ అయ్యి సో మిథైల్ క్లోరైడ్ని ఇస్తుంది, హైడ్రోజన్ రాడికల్ని ఇస్తుంది. అగైన్ ఈ హైడ్రోజన్ రాడికల్ ఇంకొక క్లోరిన్తో రియాక్ట్ అయ్యి HCl ఇస్తుంది, అదేవిధంగా క్లోరిన్ రాడికల్ని ఫామ్ చేస్తుంది. సో ఈ స్టెప్ అనేది ఏమవుతుందంటే అగైన్ అండ్ అగైన్ ఏమవుతుందంటే జరుగుతూనే ఉంటుంది. చైన్ అనేది అలా ప్రొపగేట్ అవుతూనే ఉంటుంది, కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఓకేనా? సో అందువల్ల దీన్ని ఏమంటారు అంటే చైన్ ప్రొపగేషన్ అని చెప్పి అంటారు. అండ్ నెక్స్ట్ ఫైనల్గా చైన్ టెర్మినేషన్. ఫైనల్ స్టెప్ చైన్ టెర్మినేషన్. సో చైన్ అనేది ఎప్పుడు టెర్మినేట్ అవుతుంది, ఎప్పుడు అంటే సో ఇక్కడున్న ఈ Cl రాడికల్ అనేది ఇంకొక Cl రాడికల్తో కంబైన్ అయ్యి Cl2గా ఫామ్ అవ్వచ్చు, లేదు అంటే CH3 రాడికల్స్ ఏమైనా ఫామ్ అయితే. ఓకేనమ్మా? సో ఇందులోంచి మనకి ఏమైనా CH3 రాడికల్స్ కనుక ఏమైనా వస్తే ఆ CH3 రాడికల్స్ అనేవి ఇంకొక CH3 రాడికల్తో కంబైన్ అయ్యి CH3 ఫామ్ అయినప్పుడు, లేదు అంటే CH3 రాడికల్ Cl రాడికల్తో కంబైన్ అయ్యి CH3Cl ఫామ్ అయినప్పుడు. ఓకేనమ్మా? సో ఈ స్టెప్స్లో ఏ స్టెప్ జరిగినా కూడా మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే ఫర్దర్గా మనకి చైన్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. ఓకేనమ్మా? ఇందులో ఏం జరిగినా కూడా మనకి ఏమవుతుందంటే చైన్ అనేది టెర్మినేట్ అవుతుంది. కానీ ఇక్కడ చైన్ అనేది ఫాస్ట్గా టెర్మినేట్ అవ్వాలి, ప్రొపగేషన్ అనేది ఆగాలి, దీన్ని ఎన్హాన్స్ చేయాలి రియాక్షన్ని అని చెప్పి మనం అనుకుంటే సో చైన్ టెర్మినేషన్ కోసం మనం ఏం చేయొచ్చు అంటే ఆక్సిజన్ మాయిటీని ఇందులో యాడ్ చేయొచ్చు అన్నమాట. ఓకేనమ్మా? ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ని యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సపోజ్ ఆక్సిజన్ని యాడ్ చేశారు. సో ఆక్సిజన్ని దేనికి యాడ్ చేస్తున్నారు అంటే హైడ్రోజన్కో లేదంటే CH3 రాడికల్కో యాడ్ చేస్తున్నారు అనుకుందాం. సో ఈ CH3 రాడికల్కి కానీ ఆక్సిజన్కి కానీ హైడ్రోజన్కి కానీ దేనికి యాడ్ చేసినా కూడా ఏం జరుగుతుందంటే ఇది CH3OO అనే ఈ రాడికల్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఫామ్ అయ్యే పెరాక్సీ రాడికల్ అనేది ఈ రియాక్షన్ ఏం చేస్తుందంటే జరగకుండా ఆపుతుందన్నమాట. ఇది అంత రియాక్టివ్ ఫ్రీ రాడికల్ కాదు ఇక్కడ ఫామ్ అయ్యే ఫ్రీ రాడికల్ అనేది. సో లెస్ రియాక్టివ్ ఫ్రీ రాడికల్ అవ్వడం వల్ల ఇది చైన్ని తొందరగా ఏం చేస్తుందంటే టెర్మినేట్ చేస్తుంది. సో ఈ ఓవరాల్గా ఈ రియాక్షన్ కనుక చూస్తే ఓన్లీ మనం ఫస్ట్ ఇనీషియేషన్ స్టెప్ దగ్గర మాత్రమే ఎనర్జీని ఇచ్చాం. సో రిమైనింగ్ స్టెప్స్ దగ్గర అన్ని చోట్ల కూడా ఏమవుతుందంటే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఈ స్టెప్లో రిలీజ్ అయిన ఎనర్జీ నెక్స్ట్ స్టెప్కి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ స్టెప్లో రిలీజ్ అయిన ఎనర్జీ ఆ నెక్స్ట్ స్టెప్కి యూజ్ అవుతుంది. అంటే ఎనర్జీ అనేది తక్కువ ఇచ్చాము, సో ప్రొడక్ట్ అనేది మనకి ఎక్కువ వస్తుంది. ఓకేనమ్మా? సో ఇదంతా కూడా హాలోజినేషన్ రియాక్షన్ యొక్క మెకానిజము. సో మనం ఇందులో హాలోజినేషన్ రియాక్షన్లో ఓన్లీ మనం ఇప్పటివరకు క్లోరినేషన్ మాత్రమే చూసాం. ఏం బ్రోమినేషన్ జరగదా, అయోడినేషన్ జరగదా, ఫ్లోరినేషన్ జరగదా అంటే సో ఈ రియాక్షన్స్ అన్నీ జరుగుతాయి. హాలోజన్స్లో మనకి క్లోరినేషను, బ్రోమినేషను, అయోడినేషను, ఫ్లోరినేషన్, సో ఈ రియాక్షన్స్ అన్నీ జరుగుతాయి. క్లోరినేషన్ అయితే కనుక ఈ రకంగా జరుగుతుంది. బ్రోమినేషన్కి వచ్చేటప్పటికి మనం ఏం చేయాలి అంటే సో బ్రోమిన్ అనేది మన కంపేర్డ్ టు క్లోరిన్ లెస్ రియాక్టివ్ అవుతుంది అండ్ హై టెంపరేచర్స్ దగ్గర మనకి బ్రోమినేషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. అదే అయోడినేషన్ రియాక్షన్ కనుక తీసుకుంటే సపోజ్ CH4కి అయోడిన్ వేసాం. సో ఏం జరుగుతుంది అంటే CH3I ప్లస్ HI ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ ఫామ్ అయిన HI అనేది ఫర్దర్గా CH3Iతో రియాక్ట్ అయిపోయి అగైన్ CH4ని I2ని ఇచ్చేస్తుంది. అంటే ఏం జరుగుతుందంటే ఈ రియాక్షన్ అనేది అయోడినేషన్ రియాక్షన్ అనేది ఏమవుతుందంటే రివర్సిబుల్ రియాక్షన్ అనేది అవుతుంది. సో ఇలా రివర్సిబుల్ అవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ హైడ్రోజన్ అయోడైడ్ అనేది దీంతో రియాక్ట్ అవ్వకుండా ఆపాలి మనం. సో ఇక్కడ హైడ్రోజన్ అయోడైడ్ దీంతో రియాక్ట్ అవ్వకుండా ఆపాలి అంటే సో మనం ఏం చేయొచ్చు అంటే హైడ్రో అయోడిక్ యాసిడ్ని యాడ్ చేయొచ్చు.
సో ఇక్కడ ఫామ్ అయిన హైడ్రోజన్ అయోడైడ్ హైడ్రో అయోడిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి మనకి అయోడిన్ని అండ్ నెక్స్ట్ వాటర్ని ఎలిమినేట్ చేస్తుంది. సో ఇక్కడ ఉన్న హైడ్రో అయోడిక్ యాసిడ్ రియాక్టివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఈ రకంగా మనకి అయోడినేషన్ జరుగుతుంది. సో ఫ్లోరినేషన్ రియాక్షన్ జరిగితే సో ఎక్స్ప్లోజివ్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇందులో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే సో ఈ హాలోజినేషన్ రియాక్షన్స్లో ఏ హాలోజన్స్ అనేవి బాగా రియాక్ట్ అవుతున్నాయి, రిలేటివ్ రియాక్టివిటీ ఆఫ్ హాలోజన్స్ కనుక మనం చూస్తే relative reactivity of halogens. So రియాక్టివిటీ ఆఫ్ హాలోజన్స్ కనుక చూస్తే ఏ హాలోజన్స్ బాగా రియాక్ట్ అవుతాయి ఆల్కేన్స్తో అంటే ఫ్లోరిన్ అనేది బాగా రియాక్ట్ అవుతుంది, దాని తర్వాత క్లోరిన్, తర్వాత బ్రోమిన్, దాని తర్వాత అయోడిన్. సో ఈ రకంగా వీటి యొక్క రియాక్టివిటీ అనేది ఉంటుంది. సో ఇది ఏ ఆర్డర్ అంటే మనకి ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ చూసుకుంటే వీటి మధ్యన ఉన్న ఎలక్ట్రోనెగటివిటీస్ కనుక మనం చూసుకుంటే సో ఇందులో మనకి ఫ్లోరిన్ అనేది బాగా రియాక్ట్ అవుతుంది. వీటన్నిటికంటే కూడా ఫ్లోరిన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ వెన్ కంపేర్డ్ టు క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్. సో ఈ ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ని బట్టే సో మనకి రియాక్టివిటీ కూడా ఉండడం జరుగుతుంది. అదే ఆల్కేన్స్ని కనుక తీసుకుంటే ఏ ఆల్కేన్స్లో ఉన్న హైడ్రోజన్ అనేది ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది అంటే సో టెర్షియరీ హైడ్రోజన్ అనేది, ఏ హైడ్రోజన్ అంటే సో టెర్షియరీ హైడ్రోజన్ అనేది బాగా రియాక్ట్ అవుతుంది, దాని తర్వాత సెకండరీ హైడ్రోజను, దాని తర్వాత ప్రైమరీ హైడ్రోజను, దాని తర్వాత ఉన్న హైడ్రోజను మిథైల్ హైడ్రోజన్, దాని తర్వాత ఉన్న హైడ్రోజన్ మిథైల్ హైడ్రోజన్ అనేది బాగా రియాక్ట్ అవుతుంది. సో ఏంటి రియాక్టివిటీ అంటే ఒకసారి చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రోపేన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. CH3 CH2 CH3. సో ఇది ప్రోపేన్ ఈ ప్రోపేన్కి నేను ఏం చేశానంటే Cl రాడికల్ని వేశాను. ఫస్ట్ ఏం చేశాను, Cl రాడికల్. ఇప్పుడు Cl రాడికల్ అనేది ఇక్కడున్న హైడ్రోజన్తో బాగా రియాక్ట్ అవుతుందా, ఇక్కడున్న హైడ్రోజన్తో రియాక్ట్ అవుతుందా? ఇక్కడ రియాక్ట్ అయినా ఇక్కడ రియాక్ట్ అయినా ఒకటే. సో ఇది ప్రైమరీయే, ఇది ప్రైమరీయే కార్బన్స్. ఇక్కడున్న 3 హైడ్రోజన్స్ ప్రైమరీ హైడ్రోజన్స్, ఇక్కడున్న 3 హైడ్రోజన్స్ ప్రైమరీ హైడ్రోజన్స్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. కార్బన్కి ఒక కార్బన్తో బాండింగ్లో ఉంటే ప్రైమరీ అని, 2 కార్బన్స్తో బాండింగ్లో ఉంటే సెకండరీ అని, 3 కార్బన్స్తో బాండింగ్లో ఉంటే టెర్షియరీ అని చెప్పి డిస్కస్ చేసాం. ఇక్కడ ఉన్న కార్బన్ అనేది ఒక కార్బన్తోనే బాండింగ్లో ఉంది కాబట్టి సో ఇది ప్రైమరీ కార్బన్ అవుతుంది, దాని మీద ఉన్న హైడ్రోజన్స్ ప్రైమరీ హైడ్రోజన్స్ అవుతాయి. అదే ఇక్కడున్న దీన్ని తీసుకుంటే ఈ కార్బన్తోనూ 2 కార్బన్స్తో బాండింగ్లో ఉంది కాబట్టి ఇది సెకండరీ కార్బన్ అవుతుంది. సో దీని మీద ఉన్న హైడ్రోజన్స్ సెకండరీ హైడ్రోజన్స్ అవుతాయి. ఇప్పుడు క్లోరిన్ రాడికల్ని వేస్తే ప్రైమరీ హైడ్రోజన్ రియాక్ట్ అవుతుందా, సెకండరీ హైడ్రోజన్ రియాక్ట్ అవుతుందా అంటే రెండింటిని వేద్దాం ప్రొడక్ట్స్. సో ఫస్ట్ ఇది వేస్తే CH3 CH3. సో ఇక్కడ రాడికల్ ఫామ్ అయింది. సో ఈ రాడికల్ మనకి సెకండరీ రాడికల్ ఫామ్ అయిన రాడికల్ సెకండరీ రాడికల్. అదే ప్రైమరీ రాడికల్ని కూడా వేద్దాం. CH3 CH2 రాడికల్ అంటే ఇక్కడ ఉన్న హైడ్రోజన్ ఈ HCl ఎలిమినేట్ అయింది, ఇక్కడున్న Cl ఇక్కడున్న హైడ్రోజన్. సో ఈ రకంగా 2 వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ దేనికి క్లోరిన్ వేస్తున్నాను, హాలోజినేషన్ చేస్తున్నాను, దీన్ని కూడా క్లోరిన్ వేస్తున్నాను. సో వేసినప్పుడు 2 చోట్ల కూడా మనకి CH3 2 క్లోరోప్రోపేన్ వచ్చింది. ఇక్కడ చూస్తే CH2Cl. సో ఇదేమో 1 క్లోరోప్రోపేన్. సో ఫస్ట్ ఇది 1 2 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోపేన్ అంటారు. సో ఫస్ట్ కార్బన్ మీద క్లోరిన్ ఉంది కాబట్టి 1 క్లోరోప్రోపేన్ అంటారు. అదే ఇక్కడ చూస్తే ఇది కూడా ప్రోపేనే. సో ఇదే ప్రోపేన్ అంటే 1 2 3 సెకండ్ కార్బన్ మీద క్లోరిన్ ఉంది కాబట్టి దీన్ని 2 క్లోరోప్రోపేన్ అని చెప్పి అంటారు. సో ఇప్పుడు దీన్ని కనుక అబ్జర్వ్ చేస్తే వచ్చిన ప్రొడక్ట్ అనేది 1:1 రేషియోలో ఉందంట. అంటే 1 క్లోరోప్రోపేన్ ఫామ్ అవుతుంది, 2 క్లోరోప్రోపేన్ ఫామ్ అవుతుంది, 2 కూడా 1:1 రేషియోలో ఉన్నాయంట. సో జనరల్గా చూస్తే కనుక మనకి ప్రైమరీ హైడ్రోజన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అంటే 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా ప్రైమరీ హైడ్రోజన్స్? సో 6 హైడ్రోజన్స్ ఉన్నాయి.
అదేవిధంగా సెకండరీ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో అంటే 6:2 ప్రొడక్ట్ రావాలి మనకి. 6:2 అంటే 3:1 రావాలి. కానీ మనకి ఏమొచ్చింది ఇక్కడ 1:1 వస్తుంది. అంటే ఇక్కడ సెకండరీ కార్బోక్యాటయాన్ అనేది 3 times మోర్ స్టేబుల్ దాన్ ప్రైమరీ ఫ్రీ రాడికల్. ఓకేనమ్మా. సో సెకండరీ ఫ్రీ రాడికల్ 1 బాగానే ఉంది, కానీ ప్రైమరీ ఫ్రీ రాడికల్ 3 రావాల్సిందల్లా 1 వచ్చింది. అంటే సో సెకండరీ ఫ్రీ రాడికల్ అనేది మనకి ప్రైమరీ ఫ్రీ రాడికల్తో కంపేర్ చేస్తే 3 times స్టేబుల్ అని అర్థం అమ్మా. ఓకేనా. అందువల్ల ఇక్కడ మనకి సెకండరీ హైడ్రోజన్ బాగా రియాక్ట్ అవుతుందా, ప్రైమరీ హైడ్రోజన్ బాగా రియాక్ట్ అవుతుందా అంటే సెకండరీ హైడ్రోజన్ దగ్గర వచ్చిన ప్రొడక్టే మనకి మోర్ స్టేబుల్ ప్రొడక్ట్ అవుతుంది. సో ఇదేనమ్మా మనకి రియాక్టివిటీ ఆఫ్ ఆల్కేన్స్. సో కెమికల్ ప్రాపర్టీస్ కూడా ఇవే. థ్యాంక్ యూ.